జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. కానీ చంద్రబాబు గారికి అమ్ముడు పోయి లొంగిపోయి కూటమి ప్రభుత్వానికి మేలు చేశారన్నారు. నిజంగా అలా జరిగిందంటారా సార్? ఇప్పుడు ఆయనకు 6 సంవత్సరాలకు ఎన్నుకున్నారు. ఉమ్, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్గానే ఎన్నుకున్నారు. ఉమ్, ఆయన రాజీనామా చేయకపోతే మేము ఆయన రాజ్యసభ మెంబర్ 3.5 సంవత్సరాలు ఉంది కదా. ఉమ్, సరే, ఆయనకు మరి ఏం విభేదాలు వచ్చినాయో ఏం కథ. గతంలో అయితే చాలా ముఖ్యంగా ఉన్నాడు. ఆ, ఆయన సలహాలు సంప్రదింపులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో కొంచెం ఆయన దూరం పెట్టినారు అనేది వార్తలు వస్తున్నాయి. ఆయనే చెప్పుకున్నాడండి. నేను చెప్పడం ఎందుకు, విజయసాయి రెడ్డి గారే చెప్పినారు. నేను మాట్లాడాలని ప్రయత్నం చేసినా ముఖం చాటేస్తున్నారు, అందుకని విసుకొచ్చి నాకు రాజకీయాలే వద్దని రాజీనామా ఇచ్చినానన్నారు. ఇచ్చినారు. ఇప్పుడు రేపొద్దున ఏం చేస్తారో, ఎందుకంటే కూటమి ఉంది ఆడ, బీజేపీ ప్రమేయం ఉంటుంది. బీజేపీ ఏమైనా అడుగు సీట్ ఇస్తారా లేక కూటమిలో ఇస్తారా లేదా ఆయన తీసుకోవడా అనేది అది తర్వాత విషయం, తేలాల్సిన విషయం. ఆయన ఇవ్వకపోతే ఆయన రాజ్యసభ ఉన్నది కదా, ఆయనకి విసుకొచ్చే రాజీనామా చేసినారు అంట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మాటకు అది అంత విలువనివ్వాల్సిన అవసరం లేదు. సార్, జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయిన అనుకోవచ్చా? ఎందుకంటే ఇటు తల్లి దూరమైంది, ఇటు చెల్లి దూరమైంది. ఇప్పుడు ఎవరైతే అత్యంత మిత్రుడుగా ఉన్నా విజయసాయి రెడ్డి గారు దూరం అయ్యారు. ఇప్పటికైనా జగన్ గారికి తెలిసిందనుకుంటా. తెలిసిందా లేదా అనేది ఆయన స్వభావం అండి. ఆయన పాత్ర ఆయన వహించాల్సింది. కాకపోతే అక్కడ ఉండే పరిస్థితులు ఏమిట్లా అంటే, దేశం మొత్తం మీద మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరింది. అవును. అక్కడ పార్టీని బలోపేతం చేసి పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలుపెట్టి ఈ పార్టీ కూడా అధికారంలోకి రాగలుగుతుంది అనే ఒక ధీమా ఏర్పరచగలిగితే కనుక కాంగ్రెస్ పార్టీ ఈ మైనారిటీసు ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది. మొగ్గినప్పుడు నష్టం జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడుండేది 2 రీజనల్ పార్టీసే కాబట్టి వాళ్ళు తెలుగుదేశం సపోర్ట్ చేయరు కాబట్టి వైఎస్ఆర్సీపీకి చేస్తున్నారు. రేపు కాంగ్రెస్ బలకొని ప్రభుత్వంలోకి రాగల శక్తి సామర్థ్యాలు వచ్చినాయి అనేది ఏర్పడింది అని అంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ అటు షిఫ్ట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డికి నష్టం. సార్, ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే వైసీపీ పగ్గాలు భారతిరెడ్డి గారు పగ్గాలు అనేది తర్వాత విషయం, కుటుంబ విషయము. ఇప్పుడు ఆయన మీద గతంలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినారు, అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి సంవత్సరం ఎంతో జైల్లో ఉన్నారు, బెయిల్ మీద వచ్చినారు. ఆ కేసులు కొన్ని ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యాయి, కేసు విచారణకు వస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒకటి సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు ఆంధ్రాలో. ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలో కొందరు ఐఏఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేయడం, ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ అయినారు. మరి రేపు పొద్దున వాళ్ళ ఎవిడెన్స్ని బట్టి ఎంతవరకు ఆయన మీద నిరూపితమవుతుందో, ఆధారాలు నిరూపితమై సాక్ష్యాలు ఉంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి అంటారు. సార్, అదే సార్, ఒకవేళ అరెస్ట్ అయితే మరి పార్టీ పరిస్థితి ఏంటి? భారతి గారి పగ్గాలు ఒప్పచెప్తారా? ఆమె తీసుకొని చేయగలదా? భారతి గారికి అప్పచెప్తారా? ఏమవుతుంది ఆ పార్టీ అవతల విషయము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి వచ్చి కూర్చున్నదని చెప్పింది కదా. అవును. మరి ఏం జరుగుతుంది అప్పుడు ఎట్లా చెప్పగలరు? ఎందుకంటే ఇప్పుడు తల్లి దూరమైంది. ఇప్పుడు ఎట్లుందంటే, మీరు ఆయన అరెస్ట్ కాలేదు, అది ఏదో విచారణ దశలో ఉంది. అది ఏ దశకు వస్తుందో తెలియదు. ఆ దశకు వచ్చి ఆయన అరెస్ట్ అయినప్పుడు వచ్చే మాట ఇది. ఇప్పుడు ఎట్లా చెప్పగలం? జగన్ గారు మొన్న ప్రెస్ మీట్ లో తెలంగాణ సెక్రటరీకి అక్కడ ఆంధ్ర సెక్రటరీ గురించి మాట్లాడారు. తెలంగాణ సెక్రటరీకు 616 కోట్లతో కేసీఆర్ గారు కట్టారని చెప్పారు. కానీ అది అబద్ధం. 1600 కోట్లతో తెలంగాణ సెక్రటరీకి అయింది. అంటే ఏంటి, జగన్ గారు ఇప్పటికీ ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా? అబద్ధాలు చెప్పి ఆయన పెడతానారా? దేనికి? ఇప్పుడు ఆయన తెలిసి తెలియక మాట్లాడినారా? ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి సెక్రటరేట్, కొన్ని పాత భవనాలు ఉన్నాయి, కొన్ని కొత్త భవనాలు కూడా నిర్మాణం చేసినారు. ఇప్పుడు తెలంగాణ ఒకటే అయింది కాబట్టి ఆ సెక్రటరేట్ సరిపోతుంది, బాగా విశాలంగా ఉంది.
అన్ని సంస్థలకు సరిపోయేటంత సెక్రటరేట్ ఉంది. ఉమ్, ఉండినప్పుడు కొత్త భవనం కట్టాలనేది ప్రశ్న. ఆ కొత్త భవనం కట్టేదే ప్రశ్న అయినప్పుడు దాని అంచనాల గురించి మాట్లాడడంలో అర్థం లేదు. అక్కడ కొత్త రాజధాని ఎక్కడో చోట పెట్టుకోవాలా, ఎక్కడ అనేది అది ప్రశ్నార్థకము, చాలా సమస్యలతో కూడుకున్నది అనుకోండి. రాజధాని పెట్టేతడికి సెక్రటరేటు, అసెంబ్లీ ఇవన్నీ నిర్మాణం చేయాల్సిందే కదా, ప్రభుత్వం నిర్మాణం చేయాల్సిందే కదా. అక్కడైతే తప్పదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చేస్తారనేది వేరే సమస్య ఉమ్, ఉంది. ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసేదానికి లేదు అంట. ఉమ్. ఇక్కడ ఉన్న సెక్రటరీని వదిలిపెట్టి పక్కన బిల్డింగ్ కట్టి 1600 కోట్లు ఖర్చు పెడితే అక్కడ కొత్త బిల్డింగ్ అయితే కట్టాల్సిందే కదా అంట. సరే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం గురించి మాట్లాడారు, గత ప్రభుత్వంలో నేను మంచి మద్యం తీసుకొచ్చాను, ప్రజలకి మంచి మద్యం ఒప్పజెప్పాను అని చెప్పారు. మరి అలా అయితే మంచి మద్యం అయితే మంచి మంది ఇచ్చినట్టయితే మరి జనాలు ఎందుకు చచ్చిపోయారు లక్షల్లో? చనిపోయినారా లేదా వేరు సమస్య. ఉమ్, ఎందుకంటే ఇవి డిస్టిలరీస్ ఒక 4-5 ఉంటే అవన్నీ వాళ్ళ వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యక్తుల దగ్గరే ఉన్నాయి. ఉమ్, ఆయన మద్యం పాలసీ ఎట్టుందంటే ఇవన్నీ ఈ డిస్టిలరీస్ నుంచి మద్యం సేకరించేది బ్యూరేజ్ కార్పొరేషను. ఉమ్, బ్యూరేజ్ కార్పొరేషను బ్రాందీ షాపులకు సప్లై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తారు అటువంటి బ్రాండ్లనే చూడలేదు జీవితం మొత్తం మీద. అవి చీప్ లిక్కరు, బ్రాండెడ్ గుడ్స్ కాదు. మరి బ్రాండెడ్ గుడ్స్ కాకుండా రేట్లు కూడా అధికంగానే ఉన్నాయి. అవును. ఎందుకంటే చాలామంది చిత్తూరు జిల్లా అయితేనేమో అట బెంగళూరు బార్డర్స్ ఉన్న వాళ్ళు కర్ణాటకకు మందు తెచ్చుకునే వాళ్ళు, ఇట్లా తమిళనాడు అంటే తమిళనాడు పోయేవాళ్ళు, ఇటు తెలంగాణకు వచ్చి కొందరు తీసుకునేవాళ్ళు. మరి అట్లా ఎందుకు పారిపోయినారు? అది బ్రాండెడ్ గుడ్స్ కాదు, చీప్ లిక్కర్ సప్లై చేసి నేను మంచి గుడ్స్ సప్లై చేసినానంటే తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవడమే తప్ప నుంచి ప్రజలు ఎవరు ఆ సర్టిఫికేట్ నమ్మరు. చాలా చాలా మంచి బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కానీ వాళ్ళని ఎవరైతే అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారో అతని అనుచరులు ఏదైతే ఖర్జూరా అనే ఒక బ్రాండ్ ఉంది బీరు, వాళ్ళని బెదిరించారు అని చెప్పి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి సార్. ఏమన్నా అలిగేషన్స్ రాని, ఆ బ్రాండ్లు ఎక్కడా లేవు, రానియలే బయటికి బ్రాండ్లు లేవు. ఈ దినం ఖర్జూరా బీరు అంటే లేకపోతే వెనుక ఎల్లమ్మ బీరు అని ఈ రోజు తీసుకునేది రేపు ఉండదు సరుకు. అంత ఇన్ఫీరియర్ క్వాలిటీ సప్లై చేసి ఇప్పుడు నేను మంచి క్వాలిటీ సప్లై చేసినానని ఆయన చెప్పుకోవడం అది స్వాగతం కిందకే వస్తుంది, కానీ ప్రజల్లో ఎవరు ఒప్పుకునే వాళ్ళు లేదు. సార్, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాళ్ళ పిల్లలకి ఈ మధ్యలో పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నారు కానీ అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎలా దొరుకుతుంది? ఇప్పుడు వాళ్ళు దగ్గరగా ఉన్నారు, సలహాలు సంప్రదింపులు ఇస్తున్నారు. ఈయన ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నారు ఆయన సర్టిఫికేట్ కాదు కదా, అవి విచారణలో ఉంది. సిఐడి మద్యం కేసులో విచారణ చేస్తున్నారు. సిఐడి దర్యాప్తులో పేర్లు వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినారంటే అది కేసు ఉన్నట్టు కాదు, బెయిల్ మీద రావచ్చు, పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అవి ఇంకా పూర్తి ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేసినప్పుడు కరెక్ట్గా చెప్పచ్చు.